అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 12వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ప్రథమ, నక్షత్రం మగ, కర్ణం బాలవ కౌలవ, పక్షం కృష్ణపక్షం, యోగం శోభన, రోజు గురువారం, జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:13 నుండి 12:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి 11:25 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:13 నుండి 3:55 వరకు ఉంటుంది. రాహుకాల మధ్యాహ్నం 1:59 నుండి 3:22 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:01 నుండి 8:25 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 13వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1 పదంలో ఉంటాయి. సింహరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి గురువారం నాడు ఈరోజు ఆశాభౌతులై ఉంటారు. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగా వారు మీ గురించి ఆలోచించరు. మీ స్వీట్ హార్ట్ మీకు కలవడం వలన ప్రేమ ఇవాళ మీ మనసును భోగపడేటట్టు చేస్తుంది. మీరు ఇంతకాలంగా నిత్యం చేసేసిన ఎదురు చూస్తున్న పని ఈరోజు అంతుపుచ్చుకోగలిగే అవకాశం అయితే ఉంది. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వంలాగా గెలుచుకొని వస్తారు. పెళ్లి తాలిక నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రానుంది. మీ ప్రియమైన వారితో బంధంతో సంతోషంగా, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమతో ఉన్నట్లుగా తెలుసుకోండి. ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకి చేరుతుంది. ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలరో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు. మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి డెజర్ట్లాగా మారుతుంది. మనం కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూలు రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచటం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యున్నత గొప్ప రోజుగా మారనుంది మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ విజయ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనుంది. మీరు భావోద్వేగాలు అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీకు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిగాలితోనూ, వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చును. అయినప్పటికీ మీరు ఈ సినిమా చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం కష్టతరం కావచ్చును. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సహకరణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు.
రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమను నిండిన పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి అన్ని మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పిన వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసిన మూడ్ను మీ జీవిత భాగస్వామి కంటే ఇతర ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే ఇంకా అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చును. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల అందరూ అధికంగా ధనమును ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అసలు సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి. నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి. మకర నక్షత్ర రీత్యా మీకు మీ ప్రియమైన వారితో ఫ్యామిలీ ఫ్యాన్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తినే అవకాశం ఉంది. కాస్త ప్రేమ పంచితే చాలు. మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనుంది. ఈ రాశిలో వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి సంతోషాన్ని కలిగిస్తారు. అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. దగ్గరి బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కలపరచమని కోరవచ్చును. అయినా అది మీకు ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చును. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలు, కోరికలు అదుపులో ఉంచుకోండి. మీ పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆనందపరుస్తుంది. అభివృద్ధికి అడ్డమవుతుంది. ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహకారాలను లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలను తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. సింహరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారంలో, వృత్తి, వివాహ జీవితంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి మీతో వెండి ముక్కను ఉంచండి లేదా కుటుంబానందాన్ని పొందడానికి మెడ చుట్టూ ధరించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.